పుస్తకాలతో పాటుగా ఇతర సామాగ్రి స్కూల్లో అమ్మకాలు జరపవద్దనే నిబంధనలకు పాతరేస్తున్నాయి ప్రైవేట్ విద్యా సంస్థలు. ప్రైవేట్ స్కూల్స్ దోపిడీ విపరీతంగా కొనసాగుతోంది. పనికిరాని సాఫ్ట్వేర్లు ఇన్స్టాల్ చేసుకోవాలని ప్రతి విద్యార్థి నుంచి నిట్ట నిలువున దోపిడీ చేస్తున్నారు. స్టూడెంట్స్ కి ఏది అవసరమైనా స్కూల్లోనే కొనాలి అంటూ ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలు హుకుం జారీ చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పుస్తకాలు, షూస్, యూనిఫామ్స్, ఇతర సామగ్రిని అమ్మవద్దు అని ప్రభుత్వం చేసిన ఆదేశాలను ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లాలోని 3 మంత్రులు ప్రైవేట్ స్కూల్స్ దోపిడీని అరికట్టాలని, కఠినమైన నిబంధనలు అమలు చేయాలని పదే పదే చెబుతున్నారు. ఎవరికి అనుమానం రాకుండా ఏకంగా స్కూల్లోనే పాఠ్య పుస్తకాల అమ్మకాలు జరుపుతున్నారు. అది చాలదని కొన్ని స్కూళ్లలో ఇన్ఫినిటీ మెటా అనే సాఫ్ట్వేర్ ని ఇన్స్టాల్ చేసుకోవాలని ఒక్కో పిల్లాడి నుంచి 2000 నగదు దోచుకుంటున్నారు. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులు అంటూ ఈ యాప్లను అమ్మేవారు. కరోనా వ్యాప్తి తగ్గి విద్యార్థులు స్కూళ్లకు వెళ్తున్న ఆ యాప్ల తప్పనిసరిగా కొనుగోలు చేయాలని, లేని పక్షంలో స్కూల్ పాఠ్య పుస్తకాలు ఇవ్వమని హుకుం జారీ చేస్తున్నట్టు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా విద్యాశాఖ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినపడుతున్నాయి. ఒక రకంగా ఈ రోజు తెలంగాణలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాఠ్య పుస్తకాలు అమ్మొద్దని చెప్పేసి హైదరాబాద్ లాంటి నగరాల్లో జీవోని విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఖమ్మం జిల్లాలో ఆ జీవోకి విరుద్ధంగా పాఠ్య పుస్తకాలు అధిక ధరలకి మరో విధంగా ఏంటంటే కరోనా టైంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏం చేశాయంటే ఒక సాఫ్ట్వేర్ పేరుతోటి జూమ్ లాంటి అధిక ఫీజులు కూడా వసూలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ విధంగా ఉన్నది మనకి కనబడతా ఉన్నది. పుస్తకాలతో పాటు స్టేషనరీ, యూనిఫామ్, షూస్ విక్రయాలను బాహాటంగా జరుపుతున్నారు. విద్యాశాఖ అధికారుల ఆదేశాలను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. విద్యాశాఖ అధికారులపై ఎవరి ఒత్తిడి ఉందో తెలియదు కానీ కనీస చర్యలు తీసుకోకుండా చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రభుత్వ పాఠ్యాంశాలను మాత్రమే బోధించాలి. వారి విద్యార్థుల సంఖ్యను బట్టి ఎంఈఓ కార్యాలయం ద్వారా పాఠ్య పుస్తకాలు తెప్పించుకోవాలి. ఆ రేట్లకే విద్యార్థులకు పుస్తకాలను ఇవ్వాలి. ఇక నోటు పుస్తకాలు విద్యార్థుల అవసరాన్ని బట్టి తల్లిదండ్రులు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ పాఠ్య పుస్తకాలకు, నోటు పుస్తకాలకు గంపకుత్తగా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి నగదు వసూలు చేస్తున్నారు. పుస్తకాల కొనుగోలు ధరల కంటే రెట్టింపు ధరలను వసూలు చేస్తున్న విద్యాశాఖ అధికారులు మాత్రం నోరు మెదపకపోవడంలో ఆంతర్యం ఏమిటని విద్యార్థి సంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంగా చూసుకుంటే ప్రైవేట్, కార్పొరేట్ వ్యవస్థలో ఇక్కడ ఖమ్మం జిల్లాలో ఉండే శ్రీ చైతన్య స్కూల్ కావచ్చు, న్యూవిజన్ స్కూల్ కావచ్చు, ఆర్వెస్ట్ స్కూల్ కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ ఆ విద్యార్థి తల్లిదండ్రుల నుంచి పాఠ్య పుస్తకాల పేరుతోటి విచ్చలవిడిగా దోపిడీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక రూమ్లో పాఠ్య పుస్తకాలు మొత్తం చేర్చి స్కూల్ సరౌండింగ్లో ఆ స్కూల్లో తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇంత ఫీజు వసూలు చేసుకొని ఒక స్లిప్ వాళ్ళకి ఇస్తారు. అక్కడ ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి ఆ స్లిప్ చూపెడితేనే ఆ పాఠ్య పుస్తకాలు ఆ విద్యార్థి తల్లిదండ్రులకు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక కార్పొరేట్ పాఠశాలలకు కల్పతరువుగా మారుతుంది. వేలాది రూపాయల ఫీజుల భారం పేరెంట్స్ పై మోపుతున్నారు. అడ్మిషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజు, కంప్యూటర్ ల్యాబ్, ట్యూషన్స్, స్పోర్ట్స్, స్పెషల్ డేస్, కమ్యూనికేషన్ ప్రోగ్రామ్ ఫీజులంటూ ఇప్పటికే వేలాది రూపాయలు వసూలు చేస్తున్న యాజమాన్యాలు మళ్లీ పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్, షూ, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ అంటూ అందిన కాడికి అందినంత దోచుకుంటున్నాయి. ఇక్కడ శ్రీ చైతన్య టెక్నో స్కూల్లో నా పిల్లలు 3 చదువుతున్నారు. ఇప్పుడు మనకు గత 3 సంవత్సరాల క్రితం నుంచి పుస్తకాలు కానివ్వండి, స్కూల్ ఫీజులు కానివ్వండి అన్నీ మేము రెగ్యులర్గా వాళ్ళు చెప్పిన విధంగానే కడుతున్నాము. పుస్తకాలు తీసుకోవడానికి అని చెప్పి మేము వెళ్తే ఆ మెటా యాప్కి డబ్బులు కడితే కానీ మేము పుస్తకాలు ఇవ్వమని అంటున్నారండి. పుస్తకాలు కూడా ఇక్కడే అమ్ముతున్నారండి. పుస్తకాలు ఇక్కడే తీసుకుంటున్నాం. పుస్తకాలకు అయ్యే ప్రైస్ కూడా చాలా ఎక్కువ అండి ఇక్కడ. అది కాకుండా అసలు పనిచేయని ఒక యాప్కి కూడా డబ్బులు కట్టాలంటున్నారు. దీనికి మీరు అధికారులు తగిన చర్య తీసుకొని మీరు ఆ విద్యా సంస్థల యాజమాన్యాలని పిల్లలకు న్యాయం చేయాలండి. ఉమ్మడి ఖమ్మం ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలో పూర్తి స్థాయి వసతులున్న పాఠశాలలను వేళ్ల మీదే లెక్క పెట్టవచ్చు. పలు పాఠశాలలో మౌలిక వసతులు లేవు. విద్యార్థులకు సరిపడా ఆట స్థలాల కొరత, తరగతి గదుల కొరత ఉంది. అయినప్పటికీ అధికారులు వైపు కన్నెత్తి చూసిన పాపన పోలేదన్న విమర్శలు వినపడుతున్నాయి. ఇలా అరకొర వసతులతో పాఠశాలలో నిర్వహిస్తున్న పోటీపడి ఫీజులు వసూలు చేస్తున్నాయి. తమ పిల్లల్ని ఎక్కడ వేధిస్తారో అనే భయంతో తల్లిదండ్రులు ప్రశ్నించడం మానేశారు. దీంతో ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల నిర్వాహకులు దోపిడీని మరింత పెంచారు. ప్రైవేటు స్కూలు దందాపై మంత్రులు ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. ఈ దోపిడీ పై చర్యలకు ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. స్కూల్స్ లోనే బుక్స్ అమ్మటం, స్కూల్స్ లోనే ఈ కావాల్సిన డ్రెస్ మెటీరియల్ అమ్మటం, స్కూల్స్ లోనే ఈ టైలు, బెల్ట్లు ఇటువంటి అన్ని వ్యాపారంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది.
అదేవిధంగా తెలియనటువంటి ఎన్నో యాప్లను తీసుకొచ్చి ఈ యాప్లకు కూడా డబ్బులు కట్టుకోవడం, ఈ యాప్కు డబ్బులు కడితేనే మిగతా మేము బుక్స్ ఇస్తామని చెప్పి అనడం ఇది చాలా హేయమైన చర్య. ఇటువంటి చర్యల్ని ఖండించాలి. ఈ ప్రజాప్రభుత్వాలన్నా ప్రజలకు న్యాయం జరిగి నాణ్యమైన విద్యను అందించాలి తప్ప స్కూల్స్ ఈ చర్యల్ని అరికట్టాలని చెప్పి ప్రభుత్వాలు స్పందించాలని చెప్పి కోరుకుంటూ జిల్లాలో సుమారు 400 వరకు ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కొన్ని స్కూళ్లలోనే విక్రయిస్తుండగా మరికొన్ని బుక్ స్టోర్స్ నిర్వాహకులతో ముందే మాట్లాడుకుని కమిషన్ విధానంలో దందా నడిపిస్తున్నట్లు సమాచారం. ప్రైవేటు స్కూళ్ల పుస్తకాలు సంబంధిత బుక్ స్టోర్లోనే లభిస్తాయని, మరే చోట ఉండవని పాఠశాలల సిబ్బంది విద్యార్థుల తల్లిదండ్రులకు చెబుతున్నారు. తల్లిదండ్రులు చేసేదేమీ లేక ఆ బుక్ స్టోర్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఖమ్మం నగరంలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు అయితే స్కూల్ సరౌండింగ్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఆ ఇంట్లో నుంచి స్కూలుకు సంబంధించిన పుస్తకాలు, నోట్స్లను అమ్ముతున్నారు. స్కూల్లో పుస్తకాలకు సంబంధించి ఫీజు చెల్లించి కూపన్ ని తీసుకువెళ్లి ఆ భవనంలో పుస్తకాలు తీసుకుంటున్నారు. ఇదంతా జిల్లా ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే నడుస్తుంది అని విద్యార్థి సంఘం నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 1 ప్రకారం ఏ బుక్స్ కూడా అమ్మొద్దని చెప్పిన ఆ జీవోలు కూడా అతిక్రమించి స్కూల్స్కి ఈ బుక్ స్టాల్లో తీసుకుంటే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని పాఠశాలకు దగ్గరలో ఉన్న కొన్ని రూమ్స్లో కావచ్చు, లేదంటే కాలేజ్ దాంట్లో కావచ్చు బుక్స్ పెట్టే అమ్మే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. కానీ డిఓ అధికారులు కావచ్చు ఎవరు కూడా కనీసం స్పందించిన పరిస్థితి. దీన్ని చూసుకొని ప్రైవేటు స్కూల్స్ విచ్చలవిడిగా స్టేషనరీ కావచ్చు, బుక్స్ కావచ్చు అమ్మే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వం జోక్యం చేసుకుని జిల్లా అధికారులు స్కూల్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్థి సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు.